కొంతమంది పుట్టగానే పద్యాలు రాయగలుగుతారు. అంటే పూర్వంలో కవి, ఏ కవి పూర్వజన్మలో మహాకవులు చిన్న చిన్న పొరపాట్లు చేసి మళ్ళీ భూలోకంలో పుడితే అటువంటి వాళ్ళు ఈ జన్మలో పుట్టగానే చిన్నప్పటి నుంచి పద్యాలు రాయడం, కవిత్వం రాయడం నేర్చుకుంటారనమాట. అందుకే నేను ఒకప్పుడు ఒక పద్యం రాశాను. నాకు అవధానంలో ఒక సమస్య ఇచ్చారు. సతి తన్నిన వద్దిపర్తి సత్కవి కాడే. సతి అంటే భార్య, స్త్రీ అని అర్థం. సతి తన్నిందిట అంటే ఆడది తన్నింది లేక భార్య తన్నింది. ఎవరిని? వద్దిపర్తిని. అందుకని ఈయన సత్కవి అయ్యాట. నన్ను మావిడ తనడం వాడెప్పుడు చూశాడు మరి. సతి తన్నిన వద్దిపర్తి సత్కవి కాడే. సతి తన్నడం వల్ల వద్దిపర్తి సత్కవి అయ్యాడు అని. అప్పుడు నేను అవధానంలో ఆ సమస్య పూర్తి చేస్తూ శృతులును పురాణచయములు స్మృతివాదములందు భ్రంశమేర్పడినంతన్ యతివర్యునొకని వాణీసతి తన్నిన వద్దిపర్తి సత్కవి కాడే. అర్థమై చప్పట్లు కొట్టారా లేకపోతే ఎందుకో కొట్టేశారా అని నాకు అప్పుడప్పుడు చప్పట్లు ఎందుకు కొట్టారో తెలియట్లేదు. తెక్కొట్టేస్తున్నారు కానీ నన్ను కొట్టలేక కొడుతున్నారు. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ పద్యానికి అర్థం ఏంటి? ఒకప్పుడు సరస్వతీదేవి ఒక సభ ఏర్పాటు చేసింది. ఆ సభలో మహాయోగులంతా వచ్చి పాల్గొన్నారు. ఒకప్పుడు సరస్వతీదేవి ఒక సభ పెట్టిందనమాట. ఆ సభలో సరస్వతి అధ్యక్షురాలు, వెనకాల కూర్చుంది శారదా పరమేశ్వరి. అటు ఇటు మీలాగే జనం కూర్చున్నారు. ఏదో వాదోపవాదాలు పెట్టింది వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో. శృతులును అంటే వేదములయందు, పురాణచయములు పురాణములయందు, స్మృతివాదములందు స్మృతులందు వాదోపవాదాలు పెట్టింది. ఈ వాదోపవాదాల్లో పొరపాటు ఒక యతీశ్వరుడికి కొంచెం స్వరం తగ్గింది, అంటే ఉచ్చారణలో లోపం వచ్చింది. దాన్ని భ్రంశము అంటారు. వేదానికి స్వరం ఉంటుంది కదా, స్వరలోపం రాకూడదు. చిన్న స్వరలోపం రాగానే ఎరా స్వరలోపం వచ్చిందా అని సరస్వతీదేవి తన్నింది ఒక యతీశ్వరుణ్ణి. యతివర్యునొకని వాణీసతి తన్నిన. యతివర్యుణ్ణి తని భూలోకానికి గంటింది. ఆయన వచ్చి అక్కడ జరిగిన పొరపాటుకి వద్దిపర్తి సత్కవిగా పుట్టాడు. అదనమాట. ఎప్పుడు భూలోకంలో కవి అవ్వాలంటే పూర్వజన్మలో యోగి అవ్వాలట. ఏదో చిన్న పొరపాటు వల్ల భూలోకంలో వెళ్ళి పుడతారు. అందుకే భ్రష్టయోగి కవిర్భవతి. భ్రష్టుడైన యోగి కవిగా పుడతాడు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు పరమ పవిత్రమైనటువంటి ఎందులో రామాయణ కల్పవృక్షంలో భ్రష్టయోగిని కవి జన్మ బడసినాడా అని రాసుకున్నాడు ఆయన కూడా. అలాగే నేను కూడా అంతే. కాబట్టి ఇవేంటి, పూర్వజన్మలో ఎక్కడో ఒక యోగి చిన్న పొరపాటు వచ్చి భూలోకంలో పుట్టాడు. ఆడో మగగానో కవిత్వం వచ్చింది. ఈ కవిత్వం పుట్టుకతో రావడం ప్రతిభ. పుట్టుకతో వస్తే ఉపయోగం ఉంది, దాన్ని బాగా సానబట్టాలి, కష్టపడాలి, మహాకృషి చెయ్యాలి, నిరంతరం గ్రంథాలు చదవాలి, వ్యాకరణం నేర్చుకోవాలి, దానికి ఓపిక కావాలి. గురువులు తిట్టినా పట్టించుకోకూడదు. మా గురువుగారు అప్పుడప్పుడు బెత్తంతో కొట్టేవారండి. ఒక గురువుగారు అయితే పిచ్చెక్కేలా ఎత్తివేది ముక్కుపొడి డబ్బాతో కొట్టేవాడు. అయినా ఆ రోజుల్లో మేము మాట్లాడేవాడు కదా. మాట్లాడినా ఇంటికి వస్తే ఎవడు పట్టించుకోడు. మా ఇంట్లో మేస్టార్ కొట్టినా పర్వాలేదనేవారు. పూర్వకాలంలో గురువులు కొడితే ఇంటికి వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు ఉండేవారు కాదు. ఇప్పుడు గురువు గారు కొట్టాడా, ఈ గురువు గారి బతుకు కాస్త బరువు అయిపోతుంది. నవరంధ్రాల టీవీ వాడు 400 సార్లు చూపిస్తాడు టీవీలో. దాంతో డిఈఓ గారు వీడిని సస్పెండ్ చేసి జైల్లో తోసేస్తారు. కర్మలాగాలింది. ఈ టీచర్లు కూడా అలాగే ఉన్నారు అనుకోండి. 2 మార్కులు వచ్చినవాడు టీచర్ ఏమిట్లయితే అడ్డమార్గంలో ఉపాధ్యాయులై వీళ్ళు పాడైపోతున్నారు. కాబట్టి పూర్వకాలంలో అలా నేర్పేవారు. అంత కష్టపడి చదువుకుంటే అప్పుడొచ్చే వొకాబ్యులరీ ఉంటుంది చూసారా, ఈ భాషా పాండిత్యం, దాన్ని వ్యుత్పత్తి అంటారు. అనేక గ్రంథములు చదవడం వల్ల, కంఠస్థం చేయటం వల్ల ఏర్పడేటటువంటి భాషా జ్ఞానమును వ్యుత్పత్తి. ఈ 2 ఉంటేనే ఆ వ్యక్తి రాణిస్తాడు. ప్రతిభా వ్యుత్పత్తులు 2 ఉండాలి. ఈ 2 ఎప్పుడు వస్తాయి అంటే దైవానుగ్రహం, దానికి మన పట్టుదల తోడవ్వాలి. అటువంటి పట్టుదల పెంచుకుని ఆ రోజుల్లో కూడా మహానుభావులు ఎంతోమంది చదువుకున్నారు. వాళ్ళల్లో వైశంపాయనుడు ఉత్తమోత్తముడు. వైశంపాయనుడికి చాలా పట్టుదల ఎక్కువ. ఈయన యజుర్వేదం బాగా చదువుకున్నాడు. వేదవ్యాసుని శిష్యుడు. లెక్కా జమా లేకుండా 24 గంటలు గురువుగారికి సేవ చేశాట. అందుకనే మురారి అని సంస్కృతంలో కవి ఉన్నాడు. ఆయన అనర్ఘరాఘవం అని ఒక కావ్యం రాశాడు. ఆయన రాస్తాడు, గురుకుల క్లిష్టో మురారి కవి. గురువు దగ్గర నేల మీద పడుకుని కాళ్ళొత్తి ఆయన పెడితే తిని పెట్టకపోతే ఉపవాసం ఉండి
క్లిష్టమైన పరిశ్రమ చేసి నేను ఇంత కవినయ్యానని రాసుకున్నాడు. గురుకుల క్లిష్టో మురారిహి కవి. ఇవాళ అంత కష్టపడేవాళ్ళు ఎవరున్నారు? అబ్బే, 2 ముక్కలు రాగానే వాడు పండిట్. పండిట్ ఎందుకు అవుతాడు? వాడు 2 ముక్కలు వస్తే బ్యాండిట్ తప్ప. కానీ ఆ రోజుల్లో అంత కష్టపడేవారు. అలా వైశంపాయనుడు గురుకటాక్షంతో చాలా గొప్పవాడయ్యాడు. ఆయన ఏం చెప్పినా ముచ్చటగా ఉండేదట. ఆయన భారతం వంటి పురాణములు చెబుతూ ఉంటే వినేవాడికి మళ్ళీ ఏ సందేహం వచ్చేది కాదు. ఆనందంగా వినేవారు, నవ్వుకుంటూ వినేవారు, మధ్య మధ్యలో చప్పట్లు కొట్టేవారు, ఆయన కొట్టేవారు కాదు. అలాంటి వైశంపాయనుడు కొంతమంది శిష్యులకి ఒక గురుకులం ఏర్పాటు చేశాడు. వ్యాసుడు ఏమన్నాడు? నాయనలారా, శిష్యులారా, మీరు నా దగ్గర చదువుకోవడమే కాదు, మీరు నేర్చుకున్న విద్యలు ఇతరులకు నేర్పండి. తాను నేర్చిన విద్య ఇతరులకి పంచిపెట్టేవాడు జ్ఞాని అవుతాడు. తన విద్య తనలో దాచుకుంటే వాడు నాశనం అయిపోతాడు. ఇవాళ చాలామంది అలాగే చేస్తారు. మంత్రాలు ఎవరికీ చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు, దాచుకుంటాడు. దాంతో మంత్రాలు నశించిపోయి ఈ అన్యమతస్తులు వచ్చి మన మీద పడ్డారు. మనమే చేసుకున్నాం కొన్ని పొరపాట్లు. ఎవరికి చెప్పం, వేదం నేర్పం, ఇంకోటి నేర్పమని ఇతరులకు నేర్పక, ఎవరికి నేర్పాలో అలా శ్రద్ధ కలిగిన వారికి కూడా నేర్పక దెబ్బతిన్నంట. మనం శ్రద్ధ కలిగిన వాడికి నేర్పాలండి. నేర్పకపోతే ఏమవుతుంది? మీకు ఉదాహరణగా చెప్తాను. ఒక పురాణంలో గొప్ప కథ ఉంది. ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక 1000 మంది జనాభా ఉండేవారు. ఈ 1000 మందికి ఇద్దరు వైద్యులు ఉండేవారు. ఒకడికేమో పక్షవాతానికి మందు వేయడం వచ్చు, శరీర రోగాలకి పక్షవాతానికి మందొచ్చు. రెండో వాడికి పాము కాటుకి తేలుకాటుకి మందొచ్చు. ఈ తేలుకాటు పాముకాటు మందు నేర్చుకున్నవాడేమో తన మంత్రాన్ని, తన వైద్యాన్ని ఇతరులకి చెప్పేవాడు కాదు. చెబితే ఇంకోడెవడో పోటీకి వస్తాడు, తన ఆదాయం పడిపోతుందని. ఈ పెరాలసిస్సు, ఈ ఒంటి నొప్పులు, వీటికి వైద్యం చేసేవాడు కూడా అంతే. అమ్మో, నా వైద్యం పక్కవాడికి నేర్పితే వాడు మళ్ళీ ప్రాక్టీస్ పెట్టేయడా అని ఎవరికి నేర్పేవాడు కాదు. వాడు కూడా శిష్యుల్ని తయారు చేయలేదు. ఈ ఇద్దరే వైద్యులు. ఇలా ఉండగా ఒకరోజు ఏం జరిగింది? ఈ పెరాలసిస్కి మందిచ్చి ఆయన ఉంటాడు చూసారా, ఆయన అడవికి వెళ్ళాడు మూలికలు కోసుకొద్దామని. ఆయన్ని పాము కాటేసింది. నోట్లోంచి నొరగొచ్చి అని, ఒరే వాడిని పిలవండి రేయ్, ఆ పాము కాటువాడిని అన్నారట. ఈ పాము కాటువాడి దగ్గరికి వెళ్ళేలోపు వీడికి పాప అప్పటికే సగం నోరు పడిపోయింది. ఏది పెరాలసిస్కి మంది ఇచ్చేటటువంటి పక్షవాతానికి మంది ఇచ్చే ఆయనకి. వీడిని మోసుకుని ఈ పాము కాటుకు మంది ఇచ్చే ఆయన దగ్గరికి వెళ్ళారు. కర్మకాలకి ఆయనకి పెరాలసిస్ వచ్చింది. అప్పుడు వాడికి పక్షవాతం వచ్చింది. వీడికి పాము కట్టేసింది, వాడికేమో పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చి వాడు మందు లేకపోయాడు అని వీడికి పాము కాటు మంది ఇచ్చేవాళ్ళు లేక ఇద్దరు చచ్చిపోయారు చివరికి. వ్యాసుడు ఇలాంటి కథలు ఎన్నో ఇచ్చాడు. అంటే ఏమిటి? వీడే గనక ఈ మందుని ఇంకో శిష్యుడికి నేర్పి ఉంటే, వాడు కూడా ఓ శిష్యుడిని తయారు చేసి ఉంటే వాళ్ళిద్దరూ బతికేవారు. ఎవరికీ నేర్పక చచ్చారు. కాబట్టి నా దగ్గరే రహస్యంగా పెడతాను, ఎవరికి నేర్పను అంటే చివరికి మంత్రములు పోయి సరైన శిష్యులు తయారవ్వక ఇతర మతస్థులు వచ్చి నెత్తి మీద కూర్చుంటారు. కనీసం కొంతమందినైనా పరీక్షించి నియమనిష్టలతో ఉన్న వాళ్ళకి మంత్రోపదేశములు చెయ్యాలి, వారికి ఇవన్నీ బోధించాలి. ఇప్పుడు నేను ఎవరికీ నేర్పను పురాణం అనుకోండి, నా తదనంతరం పురాణం చెప్పేవాడు ఎలా తయారవుతాడు? నేర్పాలి మన విద్యలు. కొంతమంది అసూయతో ఇతరులకు నేర్పరు, నేర్పితే వాడు ఎక్కడ గొప్పవాడైపోతాడోనని. ఇవాళ శ్రీచరణ్ ఉన్నాడు అమెరికాలో. 20 ఏళ్ల క్రితం 21 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళిపోయాడు ఆయన. తెలిసినా మీకు? పాలడుగు శ్రీచరణ్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాడు, మిల్పిటాస్లో ఉంటాడు. అక్కడ నేను వెళ్ళా. నా అదృష్టం, నాకు శిష్యుడిగా దొరికాడు. ఆయనకి అవధానం నేర్పాను. ఇవాళ అప్పుడే 25 అవధానాలు సంస్కృతంలో తెలుగులో నేర్చుకుని గురువుని మించిన శిష్యుడు అనిపించుకుంటూ పేరు పొందాడు. అది ఎంత గర్వకారణం! ఒక విద్య నిలబడింది అక్కడ. అలాగే ఇంకో శిష్యుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, కళ్యాణ్ అని. అతను ఇప్పుడు అవధానాలు మొదలెట్టి మొన్న ఆన్లైన్లో 2 అవధానాలు చేశాడు. ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళు విద్య నేర్చుకుంటున్నారు. నేను నేర్పకుండా ఎవరికి నేర్పకపోతే పద్మాకర్ గారితో విద్య అంతం. ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు ఇంకో కొంతమందికి నేర్పుతారు. అలా పరంపరగా ఈ అవధాన విద్య వ్యాపిస్తుంది. కాబట్టి మన తదనంతరం శిష్యుల్ని తయారు చేయాలి అనే జ్ఞానం కలిగి ఉండాలి. అందుకే వ్యాసుడు వైశంపాయనుడిని ఏమన్నాడు? మీకు నేను అనేక విద్యలు ఇచ్చాను, పురాణములు ఇచ్చాను, అందులో నీకు యజుర్వేదం కూడా నేర్పాను. నువ్వు ఈ వేదమును నేర్చుకోవడమే కాకుండా శిష్యులకి నేర్పి ఈ వేదం నాశనం కాకుండా చూడన్నాడు.